ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. ఇది ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. ఇది ఒక జబ్బు కాదు, హార్మోనుల అసమతుల్యత వల్ల శరీరంలో తలెత్తే ఒక అనారోగ్య స్థితి. థైరాయిడ్ ను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. మానవ శరీరంలో గొంతు మధ్య భాగాన లోపల సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి థైరాయిడ్. ఈ గ్రంథి యొక్క స్రావములు ఎక్కువ అయినా లేక తక్కువైనా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది గ్రంథి. ఇది ముఖ్యంగా మెడ భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ క్రింద భాగంలో ఉంటుంది. జీవ ప్రక్రియల అన్నింటికీ ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలను కూడా థైరాయిడ్ గ్రంథి కంట్రోల్లో ఉంచుతుంది. ఈ వ్యాధి వలన మన రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకాలు రావు. కానీ మనం మామూలుగా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా మహిళలకు ఉన్న పెద్ద దురలవాటు ఏమిటంటే శరీరంలో బాధ కలిగి మన పనులకు ఆటంకం కలిగే వరకు మనలో ఉన్న అనారోగ్యాన్ని పట్టించుకోము. జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటి జబ్బుల లక్షణాలన్నీ పైకి కనబడతాయి. కాబట్టి ఏదో ఒక మందు వేసుకుని రోజు గడిపేస్తాం. కానీ థైరాయిడ్ సమస్య అలా కాదు. కాలం గడిచే కొద్దీ జుట్టు ఊడటం సమస్యలు చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించినట్లయితే తగిన చికిత్సను తీసుకోవచ్చు. సమస్య గుర్తించినప్పుడు కొన్ని నేచురల్ అండ్ హెల్తీ పదార్థాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి. థైరాయిడ్ సమస్యల వల్ల రాలే జుట్టును అరికట్టడానికి కొన్ని నేచురల్ మార్గాలేంటో చూద్దాం. 1. విటమిన్ సి. విటమిన్ సి ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నివారించడానికి విటమిన్ సి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడతాయి. ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం, ఉసిరికాయ జ్యూస్ 2 టీ స్పూన్స్, అందులో 1 టీ స్పూన్ తేనె మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం పరగడుపుతో తీసుకోవాలి. రోజుకు 1 జామకాయ తిన్నా సరే. ఇతర సిట్రస్ ఫ్రూట్స్ లో కంటే ఇందులో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 2. విటమిన్ ఇ. విటమిన్ ఇ జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది మరియు జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి థైరాయిడ్ వల్ల జుట్టు కోల్పోతుంటే విటమిన్ ఇ సప్లిమెంట్ తీసుకోవాలి. రోజుకొక విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకొని జుట్టు రాలడం తగ్గించుకోవాలి. 3. ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య నుండి అదే విధంగా జుట్టు రాలే సమస్య నుండి బయటపడాలంటే ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి. ఇది థైరాయిడ్ మాల్ ఫంక్షన్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. గుడ్లు, లెగ్యూమ్స్, నట్స్, క్యాబేజీ, చీజ్ మరియు క్వీనా వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. 4. ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్. థైరాయిడ్ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ప్రైమ్ రోజ్ ఆయిల్ ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారించారు. 5. ఓట్స్. ఓట్స్ లో సాలబుల్ ఫైబర్, విటమిన్ బి మరియు అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ థైరాయిడ్ గ్రంథుల పనితీరుకు సహాయపడుతుంది. హెల్తీ లెవెల్స్ విటమిన్స్ మరియు అమినో యాసిడ్స్ జుట్టు తక్కువగా రాలడాన్ని ఉపయోగపడతాయి. 6. గ్లూటెన్. గ్లూటెన్ కు దూరంగా ఉండటం మంచిది. థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు కోల్పోతుంటే ఇలా గ్లూటెన్ కు 1 సంవత్సరం పాటు దూరంగా ఉంటే ఫలితం ఉంటుంది. 7. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఉదాహరణకు ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ మరియు సార్డిన్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అదే సమయంలో జుట్టు రాలడం నివారిస్తాయి. 8. రోజు వ్యాయామం చేయాలి. మీరు కనుక ఊబకాయగ్రస్తులైతే ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యకు గురవుతారు. కాబట్టి ఈ రోజు నుండే వ్యాయామం చేయడం ప్రారంభించండి. వ్యాయామం బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది మరియు థైరాయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. హెయిర్ ఫాల్ మరియు ఇమ్యూనిటీని క్రమంగా పెంచుతుంది. 9. యోగా చేయాలి. యోగాను కేవలం వ్యాయామంగానే కాదు, రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. యోగాలో వివిధ రకాల ఆసనాలు ఉన్నాయి. ముఖ్యంగా అంతర్గతంగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వజ్రాసన లేదా భుజంగాసన చేయడం వల్ల జుట్టు రాలడం నివారించుకోవచ్చు. 10. చక్ర మెడిటేషన్ మరియు రైకి. ఈ 2 పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ టెక్నిక్స్. ఇవి కొన్ని అద్భుతాలను క్రియేట్ చేస్తాయి. ఈ 2 ఒకే విధమైన ఫలితాలను అందిస్తాయి. సమస్య ఏదైనా కావచ్చు, ప్రారంభంలో మూలాధార చక్ర సహాయపడుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.